Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీని ముంచేసింది ఇలాంటి ప్రకటనలే. తెలివైన రాజకీయ నాయకులు ప్రజలకు తమకు సంబంధించిన సమాచారాన్ని ఏదైతే కావాలో అదే ఇస్తారు. కానీ కొంతమంది అత్యుత్సాహంతో ప్రజలకు అవసరం లేనివి కూడా సమాచారం ఇస్తూ అభాస్పాలవుతూ ఉంటారు. ఇలాంటి నాయకులలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకరుగా ఉంటున్నారు. రేపు బెంగళూరు నుంచి గన్నవరం రానున్న వైఎస్ జగన్, ఇవాళ తాడేపల్లి నుంచి బెంగళూరుకి వెళ్లనున్న వైఎస్ జగన్ను చూడడానికి భారీ సంఖ్యలో గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకున్న వైసీపీ అభిమానులు అంటూ వైసీపీ చేస్తున్న ప్రకటన వల్ల వైఎస్ జగన్కు ఎంత డ్యామేజ్ అవుతుందో వైసీపీ తెలుసుకోలేకపోతోంది. ఈ అప్డేట్లు ఇవ్వడం వైసీపీ సానుభూతి పరుల వరకు ఓకే, కానీ సాధారణ జనాలు ఏమనుకుంటారు? జగన్ ఎప్పుడూ బెంగళూరుకే వెళతాడు, ఇక్కడ ఉండడు అనే అనిపిస్తుంది. అదే ప్రభుత్వ అధినేతలు చూడండి, వారి నివాసం హైదరాబాద్లో ఉంటుంది. నిత్యం హైదరాబాద్, అమరావతి వెళుతూ ఉంటారు. కానీ ఇలాంటి అప్డేట్లు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటాయి. వారి సోషల్ మీడియా కానీ, వారి ఆస్థాన మీడియా కానీ వారి టూర్లపై అప్డేట్ ఇవ్వవు. సీఎం, డిప్యూటీ సీఎంల నివాసాలు హైదరాబాద్లోనే అన్న విషయం అందరికీ తెలుసు. కానీ వారు గన్నవరం, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ వీడియోలు చాలా తక్కువగా కనిపిస్తాయి. నారా లోకేష్ నివాసం కూడా హైదరాబాద్లోనే. ఆయన ఇప్పటి వరకు ఎన్నిసార్లు అమరావతి నుంచి హైదరాబాద్ వెళ్లారనే విషయం ఎంతమందికి తెలుసు? అవి నిజంగా ప్రజలకు అవసరం లేనివి కూడా. అంతేగాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 2 సినిమాలు పూర్తి చేశాడు, ఇంకో సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ కోసం ఆయన ఎన్ని రోజులు హైదరాబాద్లో గడిపాడు, ఎన్ని రోజులు ఆంధ్రాలో గడిపాడు అనేది లెక్కేసుకోవచ్చు. కానీ దాని గురించి ప్రజలకు సరైన ఇన్ఫర్మేషన్ లేదు. తెలివైన నాయకుడు కాబట్టే ఆ విషయం బయటకు చెప్పకుండా సచివాలయానికి వెళ్ళినప్పుడు, అధికారులతో మీటింగులు పెట్టుకున్నప్పుడు మాత్రమే విషయం బయటకు చెబుతున్నారు. కూటమి నాయకులను చూసైనా జగన్మోహన్ రెడ్డి టీం మార్చుకోవాలి. ప్రెస్ మీట్ అంటూ ఆంధ్రాలో తుఫాన్ కారణంగా విమానాలు రద్దు అవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి రాలేకపోయారు అని ప్రెస్ నోట్ ఇచ్చారు. ఆ ప్రెస్ నోట్ అవసరమా అని వైసీపీ నాయకుల నుంచే వస్తోంది. ఆయన ఏపీకి రాలేదు అనే విషయం ప్రజలకు తెలియడం అవసరమా? ఎవరు అడిగారు? ఇప్పుడు కూటమికి చెందిన సోషల్ మీడియా మొత్తం జగన్ను ట్రోల్ చేస్తున్నారు. ఏపీలో ప్రజలు తుఫాన్తో ఇబ్బందులు పడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు అంటూ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వైసీపీ ప్రెస్ నోట్ లేకుండా ఉంటే ఎంతమందికి తెలుస్తుంది ఆయన ఎక్కడున్నాడు అనేది? అధికారంలో ఉన్నప్పుడు ఏది ప్రజలకు చెప్పాలో అది చెప్పకుండా అనవసరంగా 3 రాజధానులు, బటన్ నొక్కడం లాంటివే ప్రజల్లోకి వెళ్లేలా చేశారు. వైఎస్ జగన్ కట్టిన స్కూళ్లు, మెడికల్ కాలేజీలు, పోర్టుల నిర్మాణాలు, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజల్లోకి వెళ్లలేదు. తీరా ఏమైంది? మేము ఎన్నో చేశాం కానీ చెప్పుకోలేకపోయామని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇప్పటికైనా ఏది ప్రజలకు చెప్పాలి, ఏది ప్రజలకు తెలియాలి అనేది 1కి 2 సార్లు ఆలోచిస్తే వైసీపీకి, జగన్మోహన్ రెడ్డికి మంచిది.